హాయ్ యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో పర్సనల్ కంపెనీ రిలేటెడ్ ఎక్సెల్ ఫైల్స్కు అందులో ఉన్నటువంటి డేటాను కానీ టెక్స్ట్ని కానీ అదర్ పర్సన్స్ ఓపెన్ చేసి మాడిఫికేషన్ చేయకుండా ఇంటర్నల్ ఆప్షన్ ద్వారా పాస్వర్డ్ అనేది ప్రొటెక్షన్ క్రియేట్ చేసి పాస్వర్డ్ అనేది సెట్ చేయొచ్చు. ఆ పాస్వర్డ్ అనేది ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఫర్గెట్ ద పాస్వర్డ్ అండ్ లాస్ ఆఫ్ పాస్వర్డ్ అయినప్పుడు పాస్వర్డ్ అనేది బ్రేక్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా అదర్ పర్సన్స్ పంపించిన ఎక్సెల్ రిలేటెడ్ ఫైల్స్కు పాస్వర్డ్ అనేది సెట్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలంటే వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ లేకుండా అందులో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆప్షన్ ద్వారా పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత శాలరీ షీట్ ఎక్సెల్ రిలేటెడ్ ఫైల్ అనేది డౌన్లోడ్స్లో సేవ్ అయిన ఫైల్ను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ రిలేటెడ్ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి డేటాను మాడిఫికేషన్ చేయాలంటే సెల్లో మౌస్ అనేది క్లిక్ చేసి ఒక డిజిట్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా దీన్ని మాడిఫికేషన్ చేయొచ్చు. ఈ షీట్కు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలంటే మెనూ బార్లో రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ప్రొటెక్ట్ షీట్ ఆప్షన్ మౌస్ క్లిక్ చేసిన తర్వాత ప్రొటెక్ట్ షీట్ రిలేటెడ్ విండో డిస్ప్లే అవుతుంది. పాస్వర్డ్ టు అన్ప్రొటెక్ట్ షీట్ డౌన్లో బాక్స్లో ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్గా 1 2 3 4 ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో ప్రొటెక్ట్ షీట్ అండ్ కంటెంట్ ఆఫ్ లాక్డ్ సెల్స్ షీట్లో ఇంటర్నల్ ఆప్షన్స్ అనేది ఇందులో డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా బాక్స్లో టోటల్ టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ ఓకే బటన్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్లో విండో డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ ఏదైతే పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసామో ఆ పాస్వర్డ్ రీఎంట్రీ చేయాలి. ఇందులో 1 2 3 4 నెక్స్ట్ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది షీట్కు కంప్లీట్గా సెట్ చేయాలంటే ఫైల్ను సేవ్ చేయాలి. సేవ్ రిలేటెడ్ ఐకాన్ అన్నా ప్రెస్ చేయొచ్చు. డైరెక్ట్ కీబోర్డ్లో Ctrl+S కీ ప్రెస్ చేసిన తర్వాత షీట్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ రీచెక్ చేయాలంటే సెట్ చేసిన పాస్వర్డ్ను డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసి రీఓపెన్ చేయాలి. MS ఎక్సెల్ రిలేటెడ్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత షీట్లో కర్సర్ సెట్ చేసి ఎనీ డిజిట్ ఎంటర్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ రిలేటెడ్ ఎర్రర్ విండో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయాలంటే క్లోజ్ చేసి నెక్స్ట్ డౌన్లోడ్స్లో టాప్లో వ్యూ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. మెనూను ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ సెకండ్ ఆప్షన్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. ఆటోమేటిక్గా శాలరీ స్టేట్మెంట్ డాట్ ఎక్స్టెన్షన్ XLSX రిలేటెడ్ రీనేమ్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో కాపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. విండోని మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్పై కాపీ రిలేటెడ్ ఫైల్ అనేది పేస్ట్ చేయాలి. ఫైల్ను రీసెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. XLSX ఎక్స్టెన్షన్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి జిప్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఎక్సెల్ రిలేటెడ్ ఫైలు జిప్ ఫైల్లోకి మాడిఫికేషన్ అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఫోల్డర్ ఎక్సెల్ ఫోల్డర్ను సెలెక్ట్ చేసి మౌస్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఫోర్త్ ఫోల్డర్ వర్క్షీట్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ XML ఫైల్ను సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసిన తర్వాత కాపీ చేయాలి. నెక్స్ట్ విండోని మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్పై పేస్ట్ చేయాలంటే మౌస్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత రిలేటెడ్ ఫైల్ అనేది డెస్క్టాప్పై డిస్ప్లే అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ విత్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సబ్ ఆప్షన్స్లో నోట్ ప్యాడ్ అని సెలెక్ట్ చేయాలి. ఆప్షన్ను నోట్ ప్యాడ్
డిస్ప్లే అయిన తర్వాత మెనూ బార్లో థర్డ్ ఆప్షన్ ఫార్మాట్లో ఆల్రెడీ డిఫాల్ట్గా టిక్ మార్క్ అనేది సెట్ అయి ఉంటుంది. సెట్ కాకపోతే వర్డ్ వ్యాప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్లో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసామో రివ్యూ మెనూలో పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అందులో డిఫాల్ట్గా ఉన్న ఆప్షన్స్ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసామో ఆ రిలేటెడ్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది నోట్ ప్యాడ్లో కంప్లీట్. ఫస్ట్ కీబోర్డ్లో Ctrl+F షార్ట్కట్ కీ ఎంటర్ చేసిన తర్వాత ఫైండ్ రిలేటెడ్ విండో డిస్ప్లే అవుతుంది. ఫైండ్ వాట్లో బాక్స్లో ప్రొటెక్షన్ అని ఎంటర్ చేయాలి మౌస్ క్లిక్ చేసిన తర్వాత. రైట్ సైడ్ ఫైండ్ నెక్స్ట్ అనే ఫస్ట్ బటన్ క్లిక్ చేయాలి. ప్రొటెక్షన్ రిలేటెడ్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ డౌన్లో మౌస్ క్లిక్ చేసి స్టార్టింగ్ పాయింట్లో గ్రేటర్ దెన్ షీట్ ప్రొటెక్షన్ ఆల్గారిథమ్స్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి సెలెక్ట్ చేసి కీబోర్డ్లో టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేయాలి. డైరెక్ట్ ఫైల్ మెనూ ఓపెన్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ అండ్ విండో క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత ఆల్రెడీ డెస్క్టాప్పై ఓపెన్ చేసిన సాలరీ షీట్ జిఫ్ ఫైల్ అనేది రీఓపెన్ చేయాలి. సెకండ్ ఫైల్ సెలెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేయాలి. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డెస్క్టాప్పై ఉన్నటువంటి ఫైల్ను సెలెక్ట్ చేసి కట్ అండ్ పేస్ట్ చేసిన తర్వాత విండోను క్లోజ్ చేయాలి. డెస్క్టాప్పై ఉన్న సాలరీ షీట్ ఎక్స్టెన్షన్ .zip అనేది రీనేమ్ చేయాలి. మౌస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. XLSX ఎంటర్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. ఎస్ అనే బటన్ క్లిక్ చేయాలి. జిప్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఫోల్డర్ ఎక్సెల్లోకి మోడిఫికేషన్ అయిన డిస్ప్లే అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఎక్సెల్ షీట్స్ అండ్ ఫర్గెటెడ్ పాస్వర్డ్స్ షీట్స్కు ఉన్నటువంటి పాస్వర్డ్ను రిమూవ్ చేయొచ్చు. రీమోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు డేటాను. ఇక్కడ ఉంది 30 మౌస్ క్లిక్ చేసిన తర్వాత 12 15 ఉంది 16. నెక్స్ట్ సేవ్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా ఎప్పుడన్నా మనం పాస్వర్డ్ లాస్ అయినప్పుడు కానీ ఈ ప్రొసీజర్లో పాస్వర్డ్ అనేది రిమూవ్ చేయొచ్చు.